ప్రణాళికతోటి కావాలని ప్రభుత్వాన్ని నడపకుండా చేయడానికి పదే పదే కాళ్ళకి ఏదైనా అడ్డం పడేసి ప్రభుత్వాన్ని పని చేయకుండా చేసే కార్యక్రమం జరుగుతుందనేది. అదేవిధంగా మొన్న కలెక్టర్ పైన దాడి, అది ఖచ్చితంగా ఆయనను మర్డర్ చేయడానికి చేసినటువంటి ప్లాన్. అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి తెలంగాణలోకి పెట్టుబడులు రాకుండా, తెలంగాణకు ఉంటే ఒక అభద్రతా భావం ఉంటుంది, ఇక్కడ మాకు సరిగా ఉండలేము అనేటువంటి ఒక ఫీలింగ్ కల్పించి వచ్చే కంపెనీలు రాకుండా, వచ్చే పెట్టుబడులు రాకుండా ఈ ప్రభుత్వం ఇప్పటికే దీవాలా తీసిండ్రు. వీళ్ళు దీవాలా తీసిన ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్తే మేము అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు మరి డిప్యూటీ సీఎం గారు ఫైనాన్షియల్గా ఎంతో బాధ్యతను బరువును మోస్తూ కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఈరోజు మేము ప్రజల్లోకి తీసుకెళ్తూ పనులు చేస్తూ ఉంటే ఒక్క పని చేయలేదంటారు. మైకులు పట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడేసి ఒక్క పని కూడా చేయలేదనేటువంటి మాట మాట్లాడడం. మరి వాళ్ళకి తెలివిని మాట్లాడుతాండ్రా, తెలివి లేక మాట్లాడుతాండ్రా నాకు అర్థం కావడం లేదు. ఇంకా కేటీఆర్ సైకోరావు ఏమంటాడు అంటే, మా చూస్తూ ఊరుకోను బిడ్డ, చూస్తూ ఊరుకోను బిడ్డ, నేను అసలే మంచోడిని కాదు, కలెక్టర్ని ఎవరిని తీసుకొచ్చేసిన కలెక్టర్ని కూడా తిట్టేసి ఇష్టం ఉన్నట్టు ఊరుకోను, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి పేరు గుర్తుపెట్టుకొని బట్టలు ఉరికిచ్చి కొడతా. ఇంకా సిగ్గు రాలేదా మీకు? మిమ్మల్ని చీ అని ప్రజలు తిరస్కరించి మీ 10 ఏళ్ల పాలనలో మీరు ప్రజల వైపు కన్నెత్తి చూడలేదు, కన్నెత్తి పలకరించలేదు. వాళ్ళ కష్టాల్లో లేరు, సుఖాల్లో లేరు, బాధల్లో లేరు. మీరు చేయలేదా? భూమి ల్యాండ్ అక్వైర్ మీరు చేయలేదా? మీరు మల్లన్న సాగర్ రైతుల ఉసురు పోసుకోలేదా? ఇప్పటి వరకు కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదే? ఆ విధంగా చాలా అక్వైర్ చేశారు. మీరు కంపెనీలు కట్టేటప్పుడు కొన్ని చోట్ల తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు మెప్పించి ఇప్పుడు ఈరోజు మేము వరంగల్ ఎయిర్పోర్ట్ చేస్తా ఉన్నాం. అక్కడ 250 ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేస్తా ఉన్నాం. చేసేది ఒక పాలసీ ఉంటుంది. ఈరోజు ఆ పాలసీని తప్పుబట్టి గిరిజనులు రేగేసి వాళ్ళ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. గిరిజనుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఈరోజు టీఆర్ఎస్ సైకోరావుకు లేదని చెప్తా ఉన్నా.